గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. విశ్వకర్ణ, థ్యాంక్ యూ, వెరీ హ్యాపీ టు హ్యావింగ్ యూ హియర్. రీసెంట్గా దాస్ కదంకిలో ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల అని ఒక చాట్ బస్టర్ నాకు ఇచ్చారు. సో ఆ తర్వాత నేను చాలా సినిమాలు రాస్తున్నాను. థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ ఎప్పటికీ మీకు. కమింగ్ టు ఆపరేషన్ రావణ్, ట్రైలర్ చూస్తుంటే ఎంత గ్రిప్పింగ్గా ఉందో, ఎంత కనెక్టెడ్గా ఉందో. ఇలాంటి ఒక ఛాలెంజింగ్ స్క్రిప్ట్లో ఒక మెలోడీ సాంగ్ ఉండడం అనేది చాలా అరుదు. అలాంటి ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేశారు మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్, అంత మంచి సందర్భాన్ని క్రియేట్ చేసి నాకు ఒక మంచి పాట ఇచ్చినందుకు. వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ అవర్ స్పెషల్ గెస్ట్ విశ్వక్ సింగ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అవర్ ఈవెంట్ సో స్పెషల్. అండ్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. సో అందరూ ట్రైలర్ చూసింది అనుకున్నాను. ఐ డోంట్ నో వెదర్ యూ సీన్ ఆర్ నాట్. ఎనీ వే ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్. సో ఆపరేషన్ రావణ్, అవర్ డైరెక్టర్ ప్రసాద్ గారు అండ్ హీరో రక్షిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. And Rakshit Garu, you are such an amazing actor. Thank you for the great support. అందరికీ నమస్కారం. మర్చిపోతాను సార్, నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు వరప్రసాద్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈ సినిమాలో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ప్రతి ఫంక్షన్లో ఇలా చెప్తారు జనరల్గా, కానీ నేను ఈసారి మనస్ఫూర్తిగానే చెప్తున్నాను దీన్ని. ఎందుకంటే నేను వెళ్ళిన రోజు చాలా కేర్ తీసుకుని ఈ క్యారెక్టర్ ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని చాలా కరెక్షన్స్ చేశారు. అలాగే రక్షిత్ గారు ఆ నక్లెస్ గొలుసు పాటతో అన్ని ఊళ్ళల్లో అందరు మనసుల్లోకి వెళ్ళిపోయారు. ఆయనతో యాక్ట్ చేస్తున్నాను, అదొక ఆనందం. ఆయన కూడా చాలా కూల్గా, అంటే చాలా పట్టుదలగా చేశారు ఈ క్యారెక్టర్. రోజు చేసినప్పుడు కూడా నైట్ అయిపోతుండేది 2 o'clock వరకు కూడా ఆయన అలాగే ఎనర్జీతో చేశారు. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిదర్శనం మా డైరెక్టర్ వెంకట సత్య గారు. సార్ మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకున్నాం సార్. ఈ సినిమాని మీరు ఎంత కష్టపడి చేశారో మేము ఈ 40 రోజుల్లో మిమ్మల్ని చూస్తా మీ దగ్గర చాలా అంటే చాలా నేర్చుకున్నాము. మీ దగ్గర నుంచి యంగ్ జనరేషన్ ఏమి నేర్చుకోవాలంటే, ఎప్పటికీ మనం ఏదైనా ఒక పని చేయాలంటే దానికి వయసుతో సంబంధం లేకుండా మనం ముందుకు వెళ్ళాలి. మనం ఏదైతే కలగంటామో ఆ కళ నెరవేర్చుకోవాలన్నది మిమ్మల్ని చూసే నేర్చుకున్నాం సార్. ముందుకు వస్తుంది ఈ సినిమాలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో డైరెక్టర్ గారు చాలా డెబ్యూ ఫిల్మ్ అయినా కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డైరెక్టర్ లాగా దీన్ని మేకింగ్ చేశారు. సో ఈ సినిమా ఎడిటర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమాని సక్సెస్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. మీడియా వారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా విశ్వక్ సేన్ గారు ఈ అకేషన్లో ట్రైలర్ లాంచ్కి వచ్చి సపోర్ట్ చేసిన దానికి నిజంగా నాకన్నా చిన్నవాడు కాబట్టి పాదాభివందనం చేయట్లేదు. చాలా చాలా థ్యాంక్ యూ విశ్వక్ సేన్ గారు. సో మీరు చాలా ట్రైలర్ లాంచ్ ప్రోగ్రాములు చూశారు. అన్ని ట్రైలర్ లాంచ్లు సుమారుగా ఇలాగే ఉంటాయి. అన్ని ట్రైలర్స్ ఆల్మోస్ట్ బాగుంటాయి. కానీ ఈ సినిమా నేనెందుకు డైరెక్ట్ చేశాను, ఈ ట్రైలర్లో ఈ సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటి? సో చాలామందికి ఈ డౌట్ ఉంటుంది, ఎందుకు నీకేంటి అవసరమా ఈ సినిమాలు ఇది అది. ఓకే, నేను మీరు ఎప్పుడు చూడని దాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నా. మీరెవరో ఎప్పుడు ఎక్కడా చూడలేదు. ఇది షూర్. మీరు హైదరాబాద్లో చూడాల, ఆంధ్రాలో చూడాల, ఇండియాలో చూడాల, అమెరికాలో చూడాల. అది నేను చూపిస్తున్నాను. ఏ సినిమాలో చూడాల, ఏ రాజమౌళి గారు మీకు చూపించాల, ఐఎమ్ షూర్. సో అదేంటి, అది మీతోనే ఉంటుంది, మీతో మాట్లాడుతుంది, మీరు దాంతో మాట్లాడతారు. కానీ మీరు ఎప్పుడు చూడలేదు. అది మీ ఆలోచన. సో ఆ ఆలోచనే మన మంచివాడిగా, చెడ్డవాడిగా, దుర్మార్గుడిగా, శాంతిపరుడిగా మారుస్తుంది. సో మనతో ఉన్న ఆలోచనని ఫస్ట్ సారి మీకు నేను ఈ సినిమాలో చూపిస్తున్నాను. విజువల్గా మీ ఆలోచనని మీరు ఈ సినిమాలో చూస్తున్నారు. మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు ముందుగా విశ్వక్ సేన్ గారికి సార్ థ్యాంక్స్ అ లాట్. ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ అస్. నాన్నగారు చెప్పినట్టు, మా నాన్నగారే డైరెక్టర్ ఈ సినిమాకి, నాన్నగారు చెప్పినట్టు నిజంగా వి ఓవ్ యూ సో మచ్ విశ్వక్ సేన్ గారు. థ్యాంక్ యూ. ఈ సినిమా నిజంగా నాకు ఒక కోవిడ్ అప్పుడు అనుకున్నాము ఈ కథని ఇట్లా చేద్దాము, పలాస తర్వాత మన ప్రొడక్షన్ హౌస్లో చేద్దాము, డైరెక్షన్ అంటే కథగా అనుకున్నాము.
ఒక సైకో థ్రిల్లర్ కైండ్ ఆఫ్ కథ, ఆ డీటెయిలింగ్ అదంతా ఎవరు డైరెక్షన్ చేయాలి అనుకున్నప్పుడు నాన్నగారే చేస్తే బాగుంటుందని అనుకున్నారు. రకరకాల విషయాలు ఎందుకు మీకు మీ అబ్బాయి ఎట్లా సినిమాల్లోకి వెళ్ళాడు అంటే, సినిమా అంటే మనం చాలా నిజంగా గొప్ప పనే చేస్తున్నాం. మనం ఏమి ఏదో ఒక కైండ్ ఆఫ్ ఇది జనాలకి, కానీ మనం చాలా గొప్ప పనే చేస్తున్నాం సినిమాలు తీయడం అనేది. అలా అనుకున్నప్పుడు మీరు ఆల్రెడీ సినిమాల్లోకి వెళ్ళారు, మళ్ళీ ఈయన కూడా సినిమాల్లోకి వెళ్తున్నారు. రకరకాల ఒపీనియన్స్, పక్కన ఉండేవాళ్ళు, చుట్టూ ఉండేవాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. సో ఫైనల్గా ఈ సినిమా చేసాము, చాలా బ్రహ్మాండంగా వచ్చింది, అందుకే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. అద్భుతమైన సినిమా చేసాము, మీరు అందరూ ఆగస్ట్ 2 చూస్తారు. ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే చివరగా ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. విశ్వక్సేన్ గారు చెప్పిన మాట, నన్ను నేనే లేపుకుంటాను, ఎవరో లేపాల్సిన అవసరం లేదు. అది ఖచ్చితంగా ఎంతో కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ఆగస్ట్ 2 సినిమా చూసిన తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది, నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, సినిమా అంత బ్రహ్మాండంగా వచ్చింది. థ్యాంక్స్ లాట్. మిగతా అందరు టెక్నీషియన్స్ గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఫస్ట్లీ వెంకట్ గారు చాలామందికి అంటే కొంతమంది తెలియని వాళ్ళకి పరిచయం ఏంటంటే, మీరు వైజాగ్లో, విజయవాడలో, ఆంధ్రలో స్వీట్ మ్యాజిక్ అని చెప్పి మీరు ఒక స్వీట్ షాప్ ప్లస్ రెస్టారెంట్ చూస్తుంటారు కదా, సార్వే అది. సో లైఫ్ అంతా సాఫీగా సాగుతున్నప్పుడు, అంత వెల్ సెటిల్డ్ ఉన్నప్పుడు, ఫర్ హిస్ సన్ దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ హీ హ్యావ్ టేకెన్ దిస్ రిస్క్. పలాస అనే సినిమా కూడా అప్పుడు సార్ వాళ్ళ అబ్బాయి కోసం ప్రొడ్యూస్ చేసి కరుణకుమార్ గారితో కూర్చొని నాకు దగ్గరగా చూసిన జర్నీ అది. సో చాలా ముచ్చటేసింది సార్. ఇతను వచ్చి ట్రైలర్ లాంచ్ చేయమని అడిగి మా ఫాదరే డైరెక్ట్ చేశాడు అనగానే, సో ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ సేమ్ లైక్ సిమిలర్ కైండ్ ఆఫ్ హోమ్ కదా. నాకు తెలుసు మా నాన్న ఎంత ముచ్చట పడుతుంటాడో ప్రొడ్యూస్ చేసినప్పుడు కానీ నాతో ఉన్నప్పుడు. సో వెన్ హీ టోల్డ్ యూ డైరెక్టెడ్ ద ఫిలిం, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ రక్షిత్ ఒక మాట అన్నాడు, ఇది మా లాస్ట్ ప్రయత్నము. సో ఇది రక్షిత్ ఇక్కడ లాస్ట్ ప్రయత్నం అని మనం అనుకోవద్దు, ఇక్కడ ఓన్లీ వన్ మోర్ టైం ఉంటుంది, లాస్ట్ టైం అన్నది ఉండదు. సో నెవర్ సే ఇట్స్ లాస్ట్ అటెంప్ట్ ఆర్ ఎనీథింగ్. కొన్నిసార్లు మనం హోప్ వదిలేసినప్పుడే సడన్గా ఏదో జరుగుతుంది. సో ఇట్స్ నెవర్ లాస్ట్ అటెంప్ట్, ఇట్స్ ఆల్వేస్ వన్ మోర్ టైం. సో సినిమా పలాస కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను, ఎస్పెషల్లీ వెంకట్ గారి కోసము. అండ్ డెఫినెట్లీ ట్రైలర్ లుక్స్ ప్రామిసింగ్ సార్. ఏదో అమెచ్యూర్ అంటే సినిమా గురించి అవగాహన లేకుండా చిన్న గుల కొద్ది డైరెక్షన్ చేసినట్టు లేదు, అస్సలు లేదు. డెఫినెట్లీ మీకు క్రాఫ్ట్ తెలిసి తీసినట్టే ఉంది. డెఫినెట్లీ సినిమా పలాస కంటే పెద్ద హిట్ కావాలి. రక్షిత్, ఆల్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ.